కులజనంపై యాక్షన్ ప్లాన్ అయితే స్టార్ట్ అయింది. మనం చూస్తుంటే కొత్త బీసీ కమిషన్ కూడా వచ్చింది. ఆ బీసీ కమిషన్ ఈ కులజనన, ఆ బీసీ రిజర్వేషన్లు అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకిగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కులజనన కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి పరిస్థితుల్లో బీసీ కమిషన్ అనేటువంటి అధికారులతో అయితే మీటింగ్ పెట్టింది. విధి విధానాలపై పూర్తి స్థాయిలో చర్చ, త్వరలో క్షేత్రస్థాయిలో అధ్యయనం, బీసీల రాజకీయ వెనుకబాటుతనంపై జిల్లాల వారీగా షెడ్యూల్పై కూడా ఫోకస్ పెడుతుంది అన్నటువంటిది. నిన్న అందుకు సంబంధించినటువంటి అన్ని శాఖల అధికారులతోటి అయితే బీసీ కమిషన్ అయితే మీటింగ్ నిర్వహించింది. ఇక క్షేత్రస్థాయిలో చేపట్టాల్సినటువంటి కార్యాచరణ మీద కూడా ఇందులో డిస్కస్ చేసిండ్రంటే ఇక రోడ్ మ్యాప్ తయారైన తర్వాత క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ పైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. కులాల వారీగా జనాభాను లెక్కించేందుకు అవసరమైన ఫార్మాటు, స్థానిక సంస్థలో బీసీల రాజకీయ వెనుకబాటుతనం, అందుకు రూపొందించాల్సిన ప్రశ్నావళి, గత కమిషన్లు ఈ దిశగా చేసిన కసరత్తు, వీటన్నిటి మీద కూడా చర్చ చేసిందంట. ఇక కులజనన చేపట్టడానికి వీలైనంత త్వరలో నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించడమైన పాత్రమైనటువంటి నిర్ణయం జరిగిందంట. అతి త్వరలోనే కూడా దీని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది అయిపోయిన వెంటనే లోకల్ బాడీ ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఎందుకంటే మనం గతంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కులజనను కూడా సర్వే చేసిండ్రు. వాటిలో అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి, ఇక మన దగ్గర ఉన్నటువంటి గత బీసీ కమిషన్ ఏం చేసింది, వాళ్ళతోటి కూడా డీటెయిల్స్ తీసుకొని ఈ బీసీ కమిషన్ ఎట్లా ముందుకెళ్లాలన్నటువంటి మీద అయితే చర్చ జరిగింది. సో అతి త్వరలోనే ఇవన్నీ పూర్తయితే అతి త్వరలోనే కూడా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుంది.